నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ సైలెంట్గా రిలీజ్ అయినప్పటికీ ప్రస్తుతం భారత్లోనే కాకుండా పాక్లో కూడా సంచలనంగా మారింది. దీనికి కారణం ఈ స్టోరీ కరాచీలోని ల్యారీ అనే ప్రాంతంలోని ఓ గ్యాంగ్స్టర్కు సంబంధించింది. ఈ సినిమా పాకిస్తాన్ వాస్తవాలను, మరీ ముఖ్యంగా ల్యారీలోని పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఫైర్ అయిన పాకిస్తాన్ దీనికి పోటీగా మేరా లైరీ అనే మూవీని తీస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకు ఆ మూవీ తీస్తోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిత్యధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత అయితే మోగిస్తోంది. రిలీజ్ అయిన వారం రోజుల వ్యవధిలోనే 180 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాపై కువైట్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు మాత్రం నిషేధం విధించాయి. దీనికి కారణం పాక్ను ప్రతికూలంగా చూపించడమే. నిజానికి హిందీ సినిమా మార్కెట్లో గల్ఫ్ దేశాలది చాలా పెద్ద వాటా. కానీ కేవలం పాక్ రాజకీయాలను ఇందులో చూపించారనే సాకుతో గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డులు మన సినిమాలకు అనుమతి ఇవ్వవు. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370, కాశ్మీర్ ఫైల్స్, ఫైటర్ వంటి సినిమాలు ఇక్కడ రిలీజ్ కాలేదు. ఇక గల్ఫ్లో బ్యాన్ అయినప్పటికీ ధురంధర్ భారత్లో మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందంటే నమ్మాల్సిందే. డిసెంబర్ 5న ఎంతో సైలెంట్గా థియేటర్లోకి వచ్చిన ధురంధర్ మూవీ సింధ్ ప్రావిన్స్లోని ల్యారీ ప్రాంతంలో గ్యాంగ్ వార్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పోలీసుల దాడులతో పాటు ఉగ్రవాదంతో కూడిన హింసాత్మక ఘటనలు చూపించింది. అలాగే కరాచీని గడగడలాడించిన గ్యాంగ్స్టర్ రెహమాన్ దకైత్ జీవితం ఆధారంగా రూపొందించారు ఈ సినిమా. టీనేజ్లోనే క్రైమ్ వరల్డ్లోకి అడుగుపెట్టి ల్యారీ ప్రాంతానికి కింగ్గా ఎదిగిన రెహమాన్ రక్త చరిత్రను తెలియజేస్తుంది. అలానే పాక్లోని రాజకీయ నేతలు భారత్పై ఉగ్రవాద దాడులకు ఎలా నిధులు, ఆయుధాలు సమకూర్చారనే విషయాన్ని కూడా కళ్లకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించారు. ఇదిలా ఉంచితే అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ పాత్ర సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఈ మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్లో తీసిన ఈ చిత్రానికి పోటీగా మేరా లయారీ అనే సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నట్లు పాక్లోని సింధ్ సమాచార శాఖ ప్రకటించింది. మేరా లయారీ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. భారతీయ ప్రచారాన్ని తిప్పికొడుతూ ల్యారీ ప్రాంతం అసలైన వాస్తవికతను సింధీ భాష చిత్రం తెలియజేస్తామని వెల్లడించింది. ల్యారీ అంటే శాంతి, శ్రేయస్సు, గర్వమని సింధ్ సమాచార మంత్రి షర్జీల్ ఇనామ్ మెమన్ తెలిపారు. ఇదిలా ఉండగా మరోవైపు ధురంధర్ సినిమా స్టోరీ విషయానికి వస్తే రెహమాన్ డకైట్ అసలు పేరు సర్దార్ అబ్దుల్ రెహమాన్ బలోచ్. పేదరికం, అభివృద్ధి లేని కరాచీలోని ల్యారీ అనే ప్రాంతం అతన్ని చిన్నతనం నుంచే కరడుగట్టిన నేరస్తుడిగా మార్చింది. కిడ్నాపులు, డ్రగ్స్, అక్రమ ఆయుధాల రవాణా, బలవంతపు వసూళ్లతో భారీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ చేసిన రెహమాన్ దకైత్ పీపుల్స్ అమన్ కమిటీని స్థాపిస్తాడు. బయటకిది ప్రజాసేవ సంస్థలా కనిపించినప్పటికీ లోపల నడిచేది మాత్రం మాఫియా. ఆ ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో సంబంధాలు పెట్టుకుని బడా నేతల పరిచయాలు పెంచుకుంటారు. దర్జాగా దందాలు కొనసాగిస్తాడు. కానీ చివరికి పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో రెహమాన్ తన అనుచరులు హతమవుతారు. ల్యారీని ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకున్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రెహమాన్ను మట్టుబెట్టిన అంశాలను ఈ సినిమాలో చూపించారు. నిజానికి ఒకప్పుడు కరాచీని, పాక్ పాలిటిక్స్ను శాసించిన అండర్ వరల్డ్ డాన్ రెహమాన్ దకైత్ను నిజ జీవితంలో ఎస్సీ చౌదరి అస్లాం ఖాన్ ఎన్కౌంటర్ చేశారు. 2009లో ఈ ఘటన జరిగింది. రెహమాన్కు అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో సంబంధాలున్నాయి. అయితే రెహమాన్ ఎన్కౌంటర్పై ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి. ఇతడి హత్య వెనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీ హస్తం ఉందని అనుమానించిన వారు కూడా ఉన్నారు. దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతుండగానే, అంటే తీర్పు రాకముందే చౌదరి అస్లాం 2014లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మరణించాడు. ఇక దీనికి పాకిస్తాన్ తాలిబన్లు బాధ్యత వహించారు. అయితే ఈ సినిమా ట్రైలర్లో దివంగత బెనజీర్ భుట్టో ఫోటోలతో పాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ జెండా, పార్టీ ర్యాలీ ఫుటేజ్లను అనుమతి లేకుండా ఉపయోగించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ధురంధర్పై కరాచీ కోర్టులో రాజ్యాంగ పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా పీపీపీని ఉగ్రవాదులకు అనుకూలంగా చిత్రీకరించారంటూ ఆ పార్టీ కార్యకర్త మొహమ్మద్ అమీర్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ పిటిషన్లో డైరెక్టర్ ఆదిత్యధార్, నిర్మాతలు లోకేష్ ధార్, జ్యోతి కిషోర్ దేశ్ పాండేతో పాటు నటీనటుల పేర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ధురంధర్ సినిమా కరాచీలోని ల్యారీ ప్రాంతం గ్యాంగ్ వార్స్, క్రైమ్ ప్రపంచాన్ని చూపించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ల్యారీ ప్రజలు, ముఖ్యంగా బలూచ్ సంస్కృతిని ప్రతిబింబించినందుకు ప్రశంసలు ఇస్తుండగా పాక్ వాస్తవికతను వక్రీకరించింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద విజయాన్ని నమోదు చేస్తున్న సమయంలోనే షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అదే
లారీ అసలైన వాస్తవికతను తెలియజేస్తామంటూ మేరా లారీ ప్రకటించడం. మరి పాక్లోని సింధ్ సమాచార శాఖ తీయనున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది? నిజాలను ఏ విధంగా మార్చి చూపిస్తుంది? తెలియాల్సి ఉంది. మరి ఈ అంశంపై మీరేమంటారు? ధురంధర్లో చూపెట్టిందే అసలు నిజమా, లేకపోతే కొత్త సినిమాలో అసలు నిజాన్ని చూపెట్టి పాకిస్తాన్ కొత్త ప్రయోగం చేయబోతోందా? దానిపై మీరు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.